రుద్ర అని రాజ్ కావ్య వాళ్ళ పెళ్లి ఫోటోని తీసుకొని రాజ్ ఫోటోని అయితే కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య ఫోటోని ఎలాగైనా రాజ్ కంటపడే విధంగా చెయ్యాలి అని చెప్పేసి అయితే తన బెడ్ మీద తన ఫోటో కనబడుతున్నట్లుగా తన బెడ్షీట్ కింద అయితే పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి అయితే ఎదురు చూస్తూ మెట్లయితే దిగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజ్ అయితే వస్తూ బాగా అలిసిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న రుద్రాని అయితే ఎస్ రాజ్ వచ్చేసాడు, ఇప్పుడు కదా నా ఆట మొదలెట్టాల్సింది అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి రాజ్ బాగా అలసిపోయినట్లుగా ఉన్నావు, నీ కోసమని చెప్పి నేను నా రూమ్లో బాగా ఏసీని పెంచి చాలా కూల్గా ఉంచాను, వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అవును బాగా ఎండలుగా ఉన్నాయి, నాకైతే ఇప్పుడు ఏసీ వేసుకొని చల్లగా పడుకోవాలని ఉంది, మీ రూము అలాగేనా ఉందా, ఒక్కసారి వెళ్ళి వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే నీకోసమే ఉంచానని చెప్తున్నాను కదా వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ సరే ఆంటీ చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ రుద్రాని రూమ్కి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి కావ్యకు పెళ్ళైపోయినట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఫోటోని అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి ఈవిడ నాకు అబద్ధం చెప్పిందా, తినకు ముందే పెళ్ళైపోయిందా, తిను నాతో ఎందుకు ఇలా ఆటలు ఆడుకుంటుంది, వీళ్ళ ఫ్యామిలీ కూడా నాతో ఎందుకు ఇలా ఆటలు ఆడుతున్నారు అని చెప్పేసి అయితే కావ్య ఫోటోని చూసుకుంటూ చాలా కోపపడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే ఎస్ నాకు కావాల్సిందే జరిగింది, కావ్య ఫోటో అయితే రాజుకు దొరికేసింది, ఇప్పుడు ఏం చేస్తాడో అదే చూడాలి, ఇప్పుడు కదా నాకు అసలైన ఆతురత మొదలవుతుంది అని చెప్పేసి అయితే రాజు వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం చాలా కోపంగా కావ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.